అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను, నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను. నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ఇప్పుడు మన సంఘాల్లో చాలామంది ఏం చేస్తారంటే, ఆరాధన చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి, ఈ ఆరాధన చేసేవాళ్ళు చెత్త వేస్ట్ సలహాలు పాస్టర్ గారికి ఇస్తుంటారు. ఇలా చేయండి అలా చేయండి పాస్టర్ గారు, మీకు ఏం తెలియదండి అని. హేమాను అలాంటోడు కాదు. హేమాను దావీదు ఏది చెప్తే అదే చేస్తాడు. హేమానికి దేవుని భయభక్తులు ఉన్నాయి. హేమాను ఒబేదేదోము ఇంటి వాళ్ళు ఒకే టైప్ మనుషులు. ఒబేదేదోము ఇంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, హేమాను కుటుంబం కూడా అలాంటిదే. అందుకనే దావీదుకి చాలా ఇష్టమైన కుటుంబాలు రెండు ఉన్నాయి. ఒకటి హేమాను కుటుంబం, రెండు ఒబేదేదోము కుటుంబం. ఎందుకంటే హేమాను ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి. కానీ దావీదు సమూయేలుని కనపరచాలనుకున్నాడు, కానీ సమూయేలు ప్రభువుని నిద్రించాడు కాబట్టి ఇతను సమూయేలు మానవుడు. సమూయేలులో ఉన్న అభిషేకం ఇతని మీద ఉంది. ఇప్పుడు సమూయేలు మీద ఉన్న అభిషేకం ఈ బిడ్డ ద్వారా అతని జీవితంలో పని చెయ్యాలి, ఏ తప్పు చేయకుండా కాపాడాలి చూడండి అని చెప్పి ఇతను ఏం చేశాడంటే, అతని కోటలోకి పిలిపించి ప్రత్యక్ష దేవుని మందిరంలో ఆరాధన చేయడం ప్రారంభించారు. ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో ప్రతి ఉదయం వేకువజామున, అంటే యోబు కూడా మొదటి అధ్యాయం 6-8 వచనాల్లో మీరు చూసుకుంటే 6-8 వచనాల్లో అతను కూడా ఏం చేశాడంటే వేకువజామునే ఏం చేశాడు యోబు, తన పిల్లల కోసము ఏం చేశాడు, ప్రార్థనలో చేసేవాడు, ఆరాధనలో చేసేవాడు, దేవునికి అప్పగించేవాడు. అంటే అతని జీవితం ఏం చేయబడింది, పడిపోకుండా నిలబడింది. వేకువజామున ప్రార్థన చేశాడు, వేకువజామున ఆరాధన చేశాడు కాబట్టి యోబు నిలబడ్డాడు, ధన్యుడు అయ్యాడు, రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు. తిరిగి మరలా తన జీవితాన్ని దేవుడు పునర్నిర్మాణం చేసేసాడు. తెల్లవారుజామున ప్రార్థన మానవ జీవితానికి అధికమైన శక్తిని, అభిషేకాన్ని, బలాన్ని, బలమైన పునాది అయిన క్రీస్తు మీద నిలబెడుతుంది. ఇది సత్యం. ఇది అలవాటు ఉండాలి సేవకులకి. నేను బాలుడిగా ఉన్నప్పుడు 8 ఏళ్ళు వయసు నాకు రాలేదు. నేను బాలుడిగా క్రీస్తులోకి వెళ్ళాను. అది 1978 సంవత్సరం. నేను చెప్తున్నాను, ఇప్పటికీ 47 సంవత్సరాలు అయ్యింది. నేను వెళ్ళినప్పుడు నేను బాలుడిగా మా దైవజనరాలు నన్ను మోకాల మీద పెట్టింది. ఎన్ని రోజులు తెలుసా? 3 రోజులు ఉపవాసంతో, డే అండ్ నైట్ మోకాల మీద పెట్టింది. అదే పునాదంటే. వేకువజామున విజ్ఞాపన చేసేవాళ్ళం అండి. మీరు ఎవరైనా సరే పిలిస్తే నేను వచ్చి మీ ఇంట్లో మీ కుటుంబం ఉండాలి. మరి ఒక 20 మంది 30 మంది కూడుకుంటే నేను వచ్చి ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను. లేదా మీరు నా దగ్గర రావచ్చు. ప్రతి శనివారం రాత్రి మీరు నా దగ్గరకు వస్తే తెల్లవారితే ఆదివారం అనగా 3, 4, 5 మధ్యన ఆరాధన. 1, 2 విజ్ఞాపన, 3 క్లుప్తంగా వాక్యం. 3 ఉంటాయి. 1 ఆరాధన, 2 విజ్ఞాపన, 3 వాక్యం. కన్నీటి ప్రార్థన, ఎలుగెత్తి ప్రార్థన ఉంటుంది. ఇది నేను ప్రారంభిస్తున్నాను ఈ నెలలో. దయచేసి ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా సరే ఏకీపించగలరా? నాతో రావచ్చు. మీ జీవితాన్ని మార్చగలిగేది అది ఒక్కటే. ఇంతవరకు ఏ దైవజనుడు దీని గురించి మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నాను ఫస్ట్ టైము. చాలాసార్లు చెప్పాను కానీ ఎవరు వినలేదు. వేకువజామున ప్రార్థన అంటే సామాన్యమైనది కాదు. ప్రతి దినము వేకువజామున కానీ చేయగలిగితే ఒక నెలలోనే 7 వారాలు అవసరం లేదు. 7 వారాల్లోనే కాదు, ఒక్క వారంలోనే నీ జీవితాన్ని మార్చగలిగే శక్తి, సామర్థ్యం అందులోనే ఉంది. ఎందులో ఉంది?
అందులోనే ఉంది, వేకుజాము ప్రార్థనలోనే ఉంది. అది యోబు చేశాడు, అదే హేమాను చేశాడు. హేమాను తన 17 మంది పిల్లలతో కలిపి 288 మందితో కలిసి ప్రతిదినం ఆరాధన చేసి దేవుని స్తుతించినప్పుడు ఏనాడు దావీదు పడిపోలేదు. అతడు పడిపోయిన తర్వాత తీసుకున్న తీర్మానం ఇది. ఇదే తీర్మానం ముందు తీసుకొని ఉంటే అతను బత్షెబా వలలో పడేవాడు కాదు, తప్పు జరిగేది కాదు. ఓ సంగమా, పెండ్లి కుమార్తెగా సిద్ధపడే వధువు సంగమా, ఓ సంగమా, సార్వత్ర సంగమా, ఓ విశ్వాసి గుర్తించి ఈ వాక్యాన్ని. అవునా కాదా చెప్పు. మహా పండితులు ఉన్న కాలం ఇది. వాక్యాన్ని చాతురుగా చెప్పగలిగే దినాల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు కోరుతున్నది వాక్యము ఓకే, కానీ ఆరాధన కోరుతున్నాడు. వేకుజామున ఆరాధన కోరుతున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు ఆరాధన కోరుతున్నాడు. ప్రతిదినము కోరుతున్నాడు. నేనేమంటున్నానంటే మీకు అర్థమయ్యే భాషలో, శనివారం రాత్రి కానీ మీరు రాగలిగితే నా దగ్గరికి విశ్రాంతి తీసుకుంటారు. మీకు కావాలంటే భోజనాలు నేను పెడతాను. వేకుజామున 3 గంటలు లేచి మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆరాధన చేద్దాం. మీ జీవితాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం కట్టుకోండి. మీరు అప్పుల నుంచి, రోగాల నుంచి, కష్టాల నుంచి, అవమానాల నుంచి, కన్నీళ్ళ నుంచి, సమస్త వ్యాధుల నుంచి విడుదల పొందే ఒక కార్యక్రమం ఉందంటే అది వేకుజామున. మరో మాట, ఇక్కడ పేతురు దగ్గరికి యేసు వస్తున్నాడు. అయితే పేతురు అంటున్నాడు, నేను నీతో నీటి మీద నడిచి రాగలిగే అవకాశం నాకు ఉందని అడిగాడు. విశ్వాసం ఉంటే నడిచిరా అన్నాడు. అయితే పేతురు యేసును చూసేంత వరకు నీటి మీద నడిచాడు. లోకం వైపు చూశాడు, త్రాగుడు వైపు చూశాడు, కోపం వైపు చూశాడు, అన్ని ఆచారాల వైపు చూశాడు, సిద్ధాంతం వైపు చూశాడు. మునిగిపోతున్నాడు, అంటే అప్పుల్లో కూరిపోతున్నాడు. ఈరోజు నువ్వు యేసును పక్కన పెట్టి, పాస్టర్ గారిని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, బైబిల్ పక్కన పెట్టి నువ్వు సిద్ధాంత దగ్గరికి వెళ్తే మునిగిపోతావు. పాపాలు నిన్ను ముంచేస్తాయి, పాపపు అలలను ముంచేస్తాయి. అప్పుల బారిన పడిపోతావు, రోగాల బారిన పడిపోతావు, మానసిక ఒత్తిడిలో నువ్వు పడిపోతావు. అది ఇక్కడ పేతురు జీవితంలో జరిగింది. అయితే యేసు అక్కడ దగ్గర ఉన్నాడు కాబట్టి అల్పవిశ్వాసం ఎందుకు సందేహపడ్డావని చెప్పి చెయ్యి చేంజ్ చేశాడు, రక్షించాడు. అతను ఏమన్నాడు? ప్రభువా నన్ను రక్షించన్నాడు. అది నువ్వు సిద్ధాంత దగ్గరికి వెళ్తున్నావు, పెళ్ళికి, పుట్టినరోజులకి, నీ కార్యక్రమాలకి, ఇల్లు కట్టుకోవడానికి నువ్వు సిద్ధాంత దగ్గరికి వెళ్ళి, అదే పాపం, అదే మునిగిపోవడం. అంటే నీ పాపాన్ని ఒప్పుకోవా? ఒప్పుకో. నువ్వు సిద్ధాంత దగ్గరికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళాలి? దేవుడిని వదిలేసి, పాస్టర్ గారిని వదిలేసి, మీ పాస్టర్ గారిని వదిలేసి నువ్వు సిద్ధాంత దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నీ దైవజనుడు నీకు నచ్చడా? నీ దైవజనుడు నీకు సులకనైపోయాడా? మీ పాస్టర్ గారు అంటే అంత చీపా? మరి అలాగైతే నీకు కష్టాలు తప్పవు. మరి మీ పాస్టర్ గారు నీ దృష్టిలో అల్పుడు కావచ్చు, దేవుని దృష్టిలో గనుడు. ఏ పాస్టర్ గారైనా సరే దేవుని చేతిలో వారు అగ్ని వంటి వారని ఏప్రిల్ 1వ అధ్యాయం కింద రాస్తుంది. నా సేవకులను నేను అగ్నివాయులుగా చేసి ఉన్నానని ఉంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది. నా సేవకులను నేను అగ్ని దూతలుగా చేశానని, అగ్నివాయులుగా చేశాను ఉంది. ఆయన సేవకులు ఎప్పుడు కూడా చీపు కాదు. నీకు చీపు అవ్వచ్చు, కానీ దేవుని దృష్టిలో చీపు కాదు. వాళ్ళు ఎప్పుడు గనులే. వాళ్ళ మీద అభిషేకం ఉంటుంది. వాళ్ళు చూడడానికి దీనులుగా ఉంటారు, తలదించుకొని ఉంటారు, దీనంగా మాట్లాడతారు. నువ్వు ఏదన్నా సరే తలదించుకొని వెళ్ళిపోతారు. ఎందుకని? నేను ఏదనంటే జరిగిపోద్దని భయవేసి నువ్వు క్షేమంగా ఉండాలి, ఏమన్నా అంటారు అంతే. తలుచుకుంటే ఆకాశాన్ని భూమిని తల కింద చేసేస్తారు వాళ్ళు. మీ పాస్టర్ గారు మాట్లాడలేంత మాత్రాన చులకనైపోడు, చాలా గొప్పవాడు మీ పాస్టర్ గారు. లేదంటే దీనపరుడు, అంతే, సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఏమన్నా సరే మాట్లాడైనా ఆయన సత్తా మీ ఊర్లో కాదు, వేరే ఊర్లో చూడాలి. ఆయన ఎలా అంటాడో అప్పుడు నీకు తెలుస్తుంది. అవతల ఊరోళ్ళు భయపడతారండి మీ పాస్టర్ గారికి, నువ్వే భయపడవు, అంతే. అది నీ పాపం. నీ పాపమే నిన్ను ముంచేస్తుంది. ఎప్పుడైతే యేసు చెయ్యేసి లేపాడో యేసును ఇలా చూడడం మొదలుపెట్టాడు. నువ్వు దేవుని వైపు చూడు, అప్పుడు పైకి వచ్చాడు, లేకపోతే మునిగిపోను. కాబట్టి రాత్రి 4వ జామున అనే మాట ఇక్కడ యోబు గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం, నా వ్రేళ్ళు చుట్టూ నా విల్లు బలముగా ఉండును. నా వ్రేలు చుట్టూ ఏమంటున్నాడు? నా విల్లు బలముగా ఉండును అన్నాడు. ఇంకో మాట అన్నాడు, పునాదిలో వాక్యం అంటే నీరు, మంచు విజ్ఞాపనతో, విశ్వాసంతో కూడింది. ఆయన ఆ వ్రేలు చుట్టూ ఏముందంట? నీరు ఉన్నదంట, మంచు ఉందంట. నీరంటే వాక్యం ఉంది. యోబు జీవితంలో వాక్యం ఉంది, మంచు ఉంది. మంచు అంటే వాక్యం.
మంచి అంటే విజ్ఞాపన, మంచి అంటే దేవుని సన్నిధి, దేవుని కాపుదల, మంచి అంటే పరిశుద్ధత. యోబు జీవితంలో మంచి ఉంది, నీరుంది. వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తాడు, దేవుని చిత్తానికి తలదించుతాడు, దేవుని చిత్తాన్ని అభినందిస్తాడు. ఈ లోకంలో దేనిని కూడా అతను ఆకర్షించడు, దేని చేత అతను ఆకర్షింపబడడు. దేన్నైనా సరే చెత్తగా ఎంచుతాడు. 1000 కోట్లు ఇస్తానా సరే యోబు ఒప్పుకోడు. దేవుని కోసం కోట్లు వదిలేశాడు, డబ్బు వదిలేశాడు, ఆస్తి వదిలేశాడు, పిల్లల ప్రాణాలు వదిలేశాడు. క్రీస్తు కొరకు నేను కూడా చచ్చిపోతాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది విశ్వాసం అంటే, అది బండ మీద కట్టుకోవడం అంటే. అతను ఎక్కడ కట్టుకుంటున్నాడు ఇప్పుడు అంటే మంచు. అతను చుట్టూ ఏముంది? వెట్ట కలిగినాను, కాపు మానదు. కాబట్టి అతను జీవితంలో విజ్ఞాపన ఉంది. ఆ తెల్లవారుజామున విజ్ఞాపన పడకుండా ఆపింది. తెల్లవారుజామున ఆరాధన దావీదుని కాపాడింది. తెల్లవారుజామున ప్రార్థన లేదు కాబట్టి, హేమాని ఎంటర్ అవ్వలేదు కాబట్టి దావీదు ఒకసారి పడ్డాడు. ఆరాధన ప్రారంభించాడు, ఇంకెప్పుడు పడిపోలేదు. కానీ ఆరంభంలోనే యోబు ప్రారంభించాడు ఆరాధన. వేకుజామున చివరిదాకా నిలబడి ఉన్నాడు. మరొక వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి ఎపిసిల్ రాసిన పత్రిక 5:27 వాక్యమును ఉదకముతో కట్టుకొనుచున్నాను అన్నాడు. చూడండి, వాక్యము అనే ఉదక స్నానముతో పౌలు గారు కట్టుకుంటున్నాడట. వాక్యముతో స్నానం చేయాలి, వాక్యముతో నీ కుటుంబాన్ని కట్టుకోగలగాలి, వాక్యముతో నువ్వు స్నానం చేయగలగాలి. నిత్యము నీ జీవితంలో వాక్యం ఉండాలి. అది నీ వాక్యం నీకు సరిపోదు, అవతల అభిషక్తులైన వాక్యం కూడా నీకు అవసరం. నీ వాక్యం, నా వాక్యం నాకు చాలండి, నాకు బాగా అనుభవం ఉందండి అన్న వాళ్ళు బోల్తా పడతారు. నేను రాజుని అయిపోయాను, పర్వాలేదు, అధికారం ఉంది, డబ్బు ఉంది, డిగ్రీ ఉంది, హోదా ఉంది, అన్నీ వచ్చేసాయి అనుకున్నాడు. దావీదు ఒంటరిగా ఉండిపోయాడు, అందరిని పక్కన పెట్టాడు. ఒక్కసారే ఢమ్ అన్నాడు, ఏమయ్యాడు? బోల్తా పడ్డాడు. నీ జీవితంలో ఇంకొక అభిషక్తుడు ఉంటే, ఒకవేళ ఈశ్వరంగా నువ్వు విన్నట్లయితే, ఒకవేళ నేను నీవు మనిద్దరం కూడా ఒకే లిస్టులో ఉన్నామేమో ఒకవేళ. ఎందుకంటే నేను చెప్పి మాటలు అందరి చెవికి వెళ్ళవు కదా, ఎవరో కొంతమంది చెవికి వెళ్తాయి. ఇండియాలో చాలామంది నా వాక్యాలు వింటున్నారు, ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా. నువ్వు స్పందించావంటే సమూయేలున్న అభిషేకం నీ మీద కూడా పనిచేస్తుంది అన్నమాట. సమూయేలున్న అభిషేకం ఎవరిలో పనిచేస్తుంది? హేమాన్లో పనిచేస్తుంది. హేమాన్లో ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభించాడో, చాలా అద్భుతమైన మాట రాయబడింది, మీరు గమనించలేదో. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 25:5 దేవుడు హేమానును గొప్ప చేయుటకై, హేమాను గొప్ప చేయడం మొదలుపెట్టాడంటే. అబ్బా, ఇది ఎంత గొప్ప మాట అండి. ఆయన అన్నీ తనే గొప్ప చెప్పుకున్నట్టు అంటారు. కాదు, నేను గొప్ప చెప్పడం లేదు, ఇక్కడ హేమాన్నే దేవుడు గొప్ప చేస్తున్నాడని రాస్తుంది. పౌలు గారు తన సాక్షి చెప్పుకుంటాడు, నేను వాక్యమైన ఉదక స్నానం చేత కట్టబడుచున్నాను, నువ్వు కూడా కట్టుకో అన్నాడు. ఆయన గొప్ప చెప్తా లేదు. ఇప్పుడు నేను వేకుజామునే రక్షించబడానండి, వేకుజామున నేను శనివారం ఉపవాస ప్రార్థనకు వచ్చాను గుడికి, మోకాళ్ళ మీద పెట్టారు. అది నా బాల్య దశ, చిన్న పిల్లవాడిని, ఇంకా నేను స్కూల్కి వెళ్ళలేదు. మా అమ్మ నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళిందండి. సమూయేలుని ఎలాగైతే ఎత్తుకొని హన్న గుడికి తీసుకెళ్ళిందో, మా అమ్మ నన్ను ఎత్తుకొని గుడికి తీసుకెళ్ళింది. అది శనివారం ఉపవాస ప్రార్థన. దేవుడు వెంటనే సమూయేలని పిలిచాడు, నన్ను పిలిచాడు ఆయన. ఎవరో పాస్టర్లో పిలలేదు, నన్ను ఎవరో పేరు పెట్టలేదు. సమూయేలని ప్రవచనంలో దేవుడు నన్ను పిలిచాడు. తండ్రి అన్నాను, నాకు తెలియక అన్నాను నేను. అలాగా ఎవరైతే అలాగంటున్నారు, అర్ధరాత్రి కాడ కూడా వచ్చాడు ఆయన, సమూయేలు అని పిలిచాడు ఆయన. ఎంత గొప్ప పిలుపు అండి, ఎంత మధురమండి. ఆ పిలిపే నేను మర్చిపోలేను. సమూయేలు అన్న పదానికని సమూయేలు లేచి ప్రార్థించు, ఆ మాట ఎంత బాగుందండి. నిజంగా నేను హడలెత్తిపోయి మోకాళ్ళ మీద ఉండి కన్నీరు కాల్చి గప్పగప్ప ప్రార్థన చేసుకోండి అండి. యావత్ ప్రపంచంలో నాకు విజ్ఞాపన చాలా ఇష్టం. ఎవరైనా సరే పలానా విషయం సార్, పలానా వాళ్ళకి రోగం సార్, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి అంటే పట్టుబట్టి ప్రార్థన చేస్తాను. ఆ రోగం పోయేంత వరకు కూడా పట్టుదలగా ప్రార్థన చేస్తాను. ఆ సమస్య తీరేంత వరకు పట్టుదలగా ప్రార్థన చేస్తాను. నువ్వు పడిపోయివా, నువ్వు మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం, అభిషేకించబడడం కోసం పట్టుదలగా నేను ప్రార్థన చేస్తాను. ఇంతవరకు మీరు ఎన్నో ప్రసంగాలు విన్నారు, అంతే కదా. నేను ప్రసంగం చేయడం లేదు, ఇక్కడ ప్రార్థన చేద్దాము అని పిలిపిస్తున్నాను నేను. అందరూ నా వాక్యం వినండి, వాక్యం వినడానికి బలపడడానికి రండి అంటారు. నేనేమంటానంటే, నువ్వు బలపడాలంటే, సిద్ధపడాలంటే, స్థిరపడాలంటే
శనివారం నైట్ నా దగ్గరికి రా, ఎప్పుడైనా నా మనిషి అయితేనే. ఆదివారం వేకువజామున 3, 4, 5 మధ్యన మనం ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, ఆరాధన చేద్దాం. నువ్వు వెలిగించబడి వెళ్ళిపో. నువ్వెవరైనా సరే మీ ప్రాంతం వెళ్ళిపో, నీ సంఘంలోకి వెళ్ళిపో. నువ్వు ఏ సంఘంలో రక్షించబడ్డావో, ఏ సంఘంలో వెలిగించబడ్డావో అదే సంఘానికి వెళ్ళిపో. నేను ఇలా చెప్పి మిమ్మల్ని నేను ఆకర్షించడం లేదు, నాకు అవసరం లేదు. అలాంటి వాళ్ళు నేను ఎంతోమందిని పంపించేశాను. బైబిల్లోని ఈరోజు మీకు అద్భుతమైన ఒక విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావిస్తూ ఉన్నాను. దావీదు తన కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయడం కోసం హేమాన్ దగ్గరకు వచ్చాక అతను నిలబడిపోయాడు. హేమాను తిరిగి జవాబు చెప్పలేదండి. హేమానుకున్న అలవాటు ఏంటంటే దావీదు ఏది చెబితే, దైవజనుడు ఏది చెబితే అదే వింటాడు, ప్రశ్నించడు. ఒక విశ్వాసి తన దైవజనుడు ప్రశ్నించగలిగితే పడిపోతాడు. విశ్వాసి ఎవరైనా సరే, గ్రామంలో పెద్దలే కావచ్చు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, దైవజనుడిని ప్రశ్నించగలిగితే నువ్వు చేసేది కరెక్ట్ కాదు అన్న మనసు ఆ వ్యక్తిలో ఉంటుంది. కాబట్టి ప్రశ్నిస్తాడు, కాబట్టి ఖచ్చితంగా పడిపోతాడు. దైవజనుడు ఏది చెప్తే అదే నీతి. దేవుడు ఆమెన్ అంటాడు, నువ్వు చెప్తే ఆమెన్ అంటావు. దైవజనుడు చెప్పింది ఆమెన్ అంటాడు, అదే నీతి. నువ్వు అది వినాలి, వింటే నీ జీవితం కట్టుకుంటావు. కాదండి అని నువ్వు అధిక ప్రసంగం చేస్తే, నేను చెప్పింది చేయండి నువ్వు కానీ అన్నావు అనుకో, ఖచ్చితంగా ఆ దైవజనుడు వింటాడు, ఎందుకంటే నువ్వు బాధపడతావని. కానీ దేవుడు మాత్రం నీ మాటకు ఆమెనని ఎప్పుడు చెప్పడు. ఎందుకంటే దైవజనుడి మీద అభిషేకం ఉంటుంది, దైవజనుడి మీద సంకల్పాలు ఉంటాయి, దైవజనుడి మీద దర్శనం ఉంటుంది, దైవజనుడు వెనకాల దేవదూతలు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అభిషేకం ఉంటుంది, ప్రభావం ఉంటుంది. అది నీకు ఉండదు. కాబట్టి నువ్వు చెప్పింది కొంతవరకు ప్రయోజనం అవుతుంది, కానీ అంతవరకు ప్రయోజనం అవ్వదు. కానీ కొంతకాలానికి నువ్వు తప్పకుండా పడిపోతావు. అందుకనే ఇక్కడ బైబిల్లోని ఎప్పుడైతే దావీదు అభివృద్ధి చెందడం సమాజానికి కూడా నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడ సౌలుకి నచ్చలేదు. ఏం చేశాడంటే దావీదు విస్తరించడం, ఫలించడం. అతను ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? బాలుడే. కానీ బాలుడుగా ఉన్నప్పుడే అసలు గొప్ప స్థాయికి రావడానికి గల కారణం ఏంటి? గతంలోని అభిషేకం గుర్తుకొస్తుంది దావీదుకి, తన బాల్యంలోని అభిషేకం గుర్తుకొస్తుంది. తను పడిపోయాక తన అభిషేకాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తన ద్వారాగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. గొలియాతును హతమార్చాడు, సింహాన్ని ఎలుగుబడిని హతమార్చాడు. తను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు. ఇది గమనించిన సౌలు విసపు చూపు చూచెను అని రాస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 18:9 ఉంది. పౌలు దావీదుపై విసపు చూపు నిలిపాను అని రాస్తావు. నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లుతావో ఆధ్యాత్మికంగా చాలామంది నిన్ను ద్వేషిస్తారు. భయపడకు. నీ పట్ల దేవుని చిత్తం ఏంటో ఒకసారి నాతో కలు, వీలైతే కలడానికి ట్రై చేయి. నేను ఎవరిని దోచుకోను. నీ పట్ల దేవుని చిత్తాన్ని ముఖాముఖిగా మాట్లాడతాను. వీలైతే నువ్వు పిలవగలిగితే మీరున్న ఊర్లో మీ దైవజనుడితో మీరు కలిసి, మీరు ఎవరైనా సరే మీ దైవజనుడితో కలిసి మీరందరం కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసుకుని నన్ను పిలవగలిగితే నీ పట్ల దేవుని చిత్తాన్ని నీ కళ్ళ ముందే నేను ప్రభు ఎదుట చెప్పి వెళ్ళిపోతాను. ఎందుకంటే నీ పట్ల దేవుని చిత్తం ఏంటో అనేది నువ్వు ఎదురు చూస్తావు, కానీ చెప్పరు. చాలామంది బలపరుస్తారు, కానీ ఉన్నది ఉన్నట్టే నేను ప్రవచించి నేను బలపరిచి వెళ్ళిపోతాను. వీలైతే నువ్వు ఎప్పుడన్నా నన్ను కలడానికి కూడా ట్రై చేయొచ్చు. కానీ నేను వెంటనే రావాలి అని నువ్వు అనుకుంటే నేను రాలేను. ఎందుకంటే మరి నాకు చాలా సంఘాలు ఉన్నాయి, నేను బుక్ రైటర్ని, యూట్యూబ్ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అన్నీ చక్కబెట్టుకుని నీ దగ్గర రావాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వెంటనే వచ్చేయాలా, నాకు ఇప్పుడే ఖాళీ ఉంటుందంటే మరి నీకోసం నేను ఖాళీగా లేను కదా మరి. కాబట్టి విసపు చూపు చూపాను. కాబట్టి యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం, తెల్లవారు జామున 3 గంటల సమయంలో యోబు ప్రార్థన చేసే అలవాటు అతన్ని లేవనెత్తిండి. అదే అలవాటు ఎవరికి వచ్చింది? ఇప్పుడు హేమాను నిలబెట్టాడు. దావీదు హేమాను 288 మంది ఆరాధన చేస్తుంటే ఎప్పటికీ పడిపోలేదండి, పడిపోలేదు. ఇది సత్యం. గమనించండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు. అంటే క్రీస్తు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా క్రీస్తు రాలేదు. క్రీస్తు రాకుండానే క్రీస్తు బండ మీద యోబు ఇల్లు కట్టుకున్నాడు. అది ఏ కాలం? అజ్ఞానుల కాలం, అమాయకుల కాలం, ధర్మశాస్త్రం లేని కాలం. అప్పుడు వేరే దిశలో అబ్రహాం గారు ఉన్నారు. ఎంత ఆశ్చర్యం సహోదరుడా! ధర్మశాస్త్రం లేని కాలంలో యోబు బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. కానీ దేవుడు సాక్షి చెప్తున్నాడు, అతని వంటి వాడు భూమి మీద ఎప్పుడూనూ లేడు. ఏం సర్టిఫికెట్ అండి!
ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది, క్రీస్తు ఉన్నాడు, పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, ఇంతమంది సాక్ష్యాలు మనకు ఉండగా పడిపోతున్నామంటే నీవు ఇసుక మీద కట్టుకున్నావు అన్నమాట. కాబట్టి సహోదరులారా, భూమి మీద అతను వంటివాడు ఎవడనో లేడు. ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. కాబట్టి మన సహోదరులకు నేను చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాస్తుంది. ఏమనంటే 2 కొరింథీయులు రాసిన పత్రిక 12:2 సంవత్సరం కిందట 3వ ఆకాశమునకు ఒక వ్యక్తి కొనుపోబడ్డం నేను చూశాను. అతను శరీరంతో కొనుపోయానో శరీరం లేక కొనుపోయానో నేను ఎరగను, కానీ వశింప సఖ్యము కాని గొప్ప సంగతులు అతడు చూచాను. అంటే అది పౌలు గారే 3వ ఆకాశానికి, పరలోకానికి, అద్భుతమైన నగరానికి కొనిపోయాడంట. ఆ అద్భుతమైన విషయాలు కళ్ళతో చూడగానే అర్రర్రర్ర, నన్ను ఎప్పుడు చంపేస్తారా బాబా భూమి మీద, నేను ఎప్పుడు చచ్చిపోతాను క్రీస్తు కొరకు? సరే, తిండి లేకుండా నిద్ర లేకుండా సేవ చేసేసి క్రీస్తు కొరకు ఏమైపోదాం, అసాక్షులు అయిపోదాం అని తీర్మానం చేసుకున్నాడు పౌలు గారు. నిద్రాహారం లేకుండా ఏం చేశాడు? ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంది? కొత్త ఆకాశం మీద, కొత్త భూమి మీద ఉంది. ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి ఎంత రమ్యమైనది, ఎంత అందమైనది, చాలా అద్భుతమైన ప్రదేశం అది. ఆ ప్రదేశానికి ఇతను వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకొని ఏం చేస్తున్నాడు? నిద్రనక, ఆహారం అనక, పగలనక, రాత్రి అనక ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనలు, సువార్త. పగలు సువార్త, రాత్రుల్లో ఆరాధన, విజ్ఞాపన. మరి అర్ధరాత్రి వేళ కదా, 3, 4, 5 మధ్యనే కదా పౌలు శీల ప్రార్థన చేస్తే భూకంపం వచ్చింది. అప్పుడే కదా వాళ్ళు మారు మనసు పొందారు. అంటే ఈ దైవజనుల మీద ఉన్న అభిషేకము వారికి మారు మనసు ఇచ్చింది. ఓ దైవజనుడా, ఓ సహోదరి, నీ మీద అభిషేకం వస్తే నీ కుటుంబాన్ని మార్చగలిగే సామర్థ్యం అభిషేకం మీద ఉంటుంది. ముందు నువ్వు అభిషేకం పొందాలి. అభిషేకం పొందాలంటే ఆ శక్తి నువ్వు పొందుకోవాలనుకుంటే వేకువజామున ప్రార్థన నువ్వు చేస్తే సరిపోదు, నీతో కొంతమంది కావాలి. ఇక్కడ దావీదు తను ఒక్కడే చేస్తే సరిపోద్ది అనుకున్నాడా? అనుకోలేదు. తనకి కొంతమంది సహాయం కావాల్సి వచ్చింది, టీం కావాల్సి వచ్చింది. టీం ఉండాలి. ఆరాధనకి టీం ఉంటేనే బలం. ఒక్కడిగా ఉండి ఆరాధన చేసినప్పుడు దావీదు కొంతకాలం పడిపోయాడు, కానీ ఎప్పుడైతే టీం వచ్చిందో, టీంని సిద్ధపరిచాడో, ఇక పడిపోలేదు, పడిపోయే అవకాశం లేకపోయింది. రండి, నా టీంలోకి రండి, లేకపోతే నన్ను మీలోకి ఆహ్వానించండి. నేను రావడానికి సిద్ధమే, లేక మీరు రావడానికైనా సిద్ధపడండి. మనం అందరం కలిసి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఈ వాక్యం వింటున్న నీ జీవితం దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు భయంకరుడు, దేవుడు బలమైనవాడు, దేవుడు శక్తిమంతుడు. నువ్వు అనుకున్నంత తేలికపాటి దేవుడు కాదు. ఆయన భయంకరమైన కార్యాలు, మనుషులు ఊహించని కార్యాలు నీ ద్వారా జరిగించడానికి పిలిపిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. రా, నువ్వు ముందుకు రా. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడే రా, ఇక్కడే మోకరించు. ఇప్పుడే దేవుడు నిన్ను బలపరిచి ఊహించని అద్భుతమైన కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకో. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం ఉన్న బిడ్డలను బలపరచండి. క్రీస్తుని నీ బండ మీద వీరిని నిలబెట్టండి అయ్యా, నిలబెట్టండి అయ్యా. పడిపోయిన వీరి ప్రాకారాలు తిరిగి పునర్నిర్మాణం చేయండి. పడిపోయిన మందిరాలు బాగు చేయండి అయ్యా. చెడిపోయిన వీరి విశ్వాసాలు, చెదిరిపోయిన వీరి విశ్వాసం, పడిపోయిన వీరి ప్రాకారాలు కట్టండి అయ్యా. వీరి కుటుంబాలు కట్టండి, వీరి జీవితాలు కట్టండి, వీరి సంఘాలు కట్టండి, వీరిని ఆర్థిక బలపరచండి, ఆగిపోయిన వీరి గృహాన్ని కట్టండి. ఇక్కడ ఒక సహోదరి సంతానం కోసం బాధపడుతుంది. సంతానం ఇవ్వండి అయ్యా, ఒక బిడ్డనివ్వండి. సంతానహీనులకు సంతానం ఇవ్వండి అయ్యా. వీరి కన్నీరు తోడవండి. అనారోగ్యం మీద బాధపడుతున్న ఈ తల్లిని ముట్టి స్వస్థపరచండి. నిరుద్యోగంతో నీ బిడ్డకు ఉద్యోగాన్ని ఇవ్వండి. నెమ్మది లేకుండా ఉంటున్న ఈ భార్య భర్తల మధ్యన సమాధానం ఇవ్వండి. సైతాన్ని వీరిలోంచి తొలగించండి. వీరిద్దరికీ సమాధానం ఇవ్వండి. ప్రేమ కేంద్ర బిందువుగా మీరు ఉండండి అయ్యా. నీ శిలువ చెంత వీరిని మరుగుపరచండి అయ్యా. ఈ వాక్యం విన్న బిడ్డలను బలపరచండి అయ్యా. వీరి గృహాలు కట్టండి, వీరి జీవితాలు కట్టండి. ఈ నూతన సంవత్సరంలో పడిపోయిన వీరి ప్రాకారాలు కట్టండి అయ్యా. ఈ సహోదరుడు ఎదురు చూస్తున్నారయ్యా నీకోసం. మాకు మంచి వాక్యం అయితే ఉంది కానీ సరైన ప్రార్థన లేదని బాధపడుతున్నాడు ఈ సోదరుడు.
బలమైన ప్రార్థనతో ఇప్పుడే అభిషేకించండి. బలమైన ఆత్మతో ఈ బిడ్డను స్పందించండి, ముద్రించండి. నా చేతి నీడలో నేను నిన్ను కప్పి ఉన్నాను, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదరించదనని అయ్యా యెషయా గ్రంథము 41:10 ఉన్నట్లు ఈ బిడ్డ ఆదుకొనండి అయ్యా. ఈ బిడ్డలో దుఃఖాన్ని తొలగించండి, చింతను తొలగించండి. పడిపోయిన తన ప్రాకాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయండి. అతని కొమ్ము నిలబెట్టండి, బలపరచండి, స్థిరపరచండి. కావలసిన సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మతో అనుగ్రహించండి. ఆర్థిక ఈ బిడ్డ చాలా బాధపడుతున్నాడు, ఆర్థికంగా సహాయం చేసి ఆశీర్వదించి నా ప్రార్థన ఎక్కరించి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఇదిగో నా ప్రార్థన విన్నందుకు స్తోత్రం. బిడ్డను అభిషేకించి నీ మహిమలో, నీ సన్నిధిలో ఆ మొదటి అనుభవం, మొదటి శక్తి, మొదటి బలం ప్రసాదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము, పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చు బహుమానము. పరవాసినైన కడుపేదను నాకేల ఈ భాగ్యము, పరమందు నాకు నీ స్వాస్యము, నీవిచ్చు బహుమానము. తీర్చావులే నా కోరిక, తెచ్చానులే చిరుకానుక, అర్పింతును స్తుతి మాలిక. కరుణామయ నా యేసయ్యా, ఏదో ఆశ నాలో, నీతోనే జీవించని. ఏరై పారే ప్రేమ నాలోనే ప్రవహించని. నీ పాద సేవ నే చేయన, నా ప్రాణమర్పించన. నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన. శ్రేష్టమైన